అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు ధ్యానం చేయటానికి దేవుడు చక్కటి అవకాశం మనకి దయచేసి ఉన్నారు. ఈ మాట ఎవరితో చెప్పి ఉన్నారంటే, దేవాది దేవుడు యెహోషువ గారితో మాట్లాడుతూ ఉన్నారు. అప్పటికే ఇశ్రాయేలు ప్రజలను మోషే గారు చాలా వరకు వారిని ముందుండి దేవుని యొక్క మాట చొప్పున చాలా వరకు ఆయన తీసుకొచ్చారు. అయితే మోషే గారు మృతి పొందిన తరువాత ఈ లక్షలాది మంది ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను నేను ముందుకు ఎలా తీసుకెళ్ళగలను? వీరు నా మాట వింటారా? ఎలాగా ఉంటుంది పరిస్థితి? ఇంత జనాంగాన్ని నేను ఎలా నడిపించగలనని ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు యెహోషువ గారితో మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, నేను చేయగలనా ఈ పని? నా వల్ల అవుతాదా? ఇంత జనాంగాన్ని నేను తీసుకువెళ్ళగలనా అనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నప్పుడు ప్రభు అంటున్నారు, నిన్ను విడువను, ఎడబాయను. ఈ ఉదయకాల సమయంలో మనతో కూడా మాట్లాడుతున్నారు. నువ్వు ఏ పరిస్థితులను బట్టి ఆందోళన చెందుతున్నావో, ఏ తలంపులతో ఉంటున్నావో, నీకున్నటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితులను బట్టి, నీ ఆరోగ్య పరిస్థితులను బట్టి, నీ అవసరాలను బట్టి ఏ రీతిగా నువ్వు చింతిస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం అయితే మీతో మాట్లాడుతోంది. నిన్ను విడువను, ఎడబాయనని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎవరు మనల్ని విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక నిన్ను విడువను, ఎడబాయనని మాట్లాడుతున్నారు. కనుక ఎందుకు మనకి భయము? యెహోషువ గారితో చెప్పిన మాట కదండి ఇది. ఆ మాట మనకెలా వర్తిస్తుంది అనుకుంటున్నారేమో. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఇదే మాటను మరలా మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను ఏమాత్రమును విడువను,